బ్యాక్ టు మై ఛానల్. టుడే నిఫ్టీ వచ్చేసి 353 పాయింట్స్ డౌన్ అయిందండి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ వచ్చి 737 పాయింట్స్ అయితే డౌన్ అయింది. కమింగ్ టు చార్ట్ వచ్చేసి మనకి చార్ట్ లో చూసుకున్నట్టయితే మీకు ఒక చిన్న మీకైతే మాత్రం ఒకసారి నేను మన అంతకుముందు మనకున్న ప్రీవియస్ గా ఉన్న వ్యూ, మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ఉన్న వ్యూ అయితే మీకు చూపిస్తానండి. సో ఈ విధంగా నిఫ్టీ అయితే ఈ విధంగా ఉంది. సో యాజ్ పర్ మనకి ఈ వ్యూ ప్రకారం మనం అయితే కొంచెం సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ అయితే తీసుకుందాము. మనకి ఇమీడియట్ గా సపోర్ట్ అయితే మాత్రం ఇది ఒక లైన్ అని చెప్పుకోవచ్చు. మనకు ఆల్మోస్ట్ 450 అరౌండ్ అనమాట నిఫ్టీలో. అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మనకి అంత ముందు రోజంతా ఇక్కడ ప్రీవియస్ కన్సాలిడేషన్ అయింది, ఇక్కడ కన్సాలిడేషన్ అయింది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఒక కన్సాలిడేషన్ అండి కంప్లీట్ గా. వన్ డే అంతా ఇట్లా ఉండిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి కూడా అదే డేలో విత్ ఇన్ డేలో మనకి డే అంతా కన్సాలిడేషన్ అయింది. ఇది వచ్చేసి మన ఎక్స్పైరీ డే. దీని తర్వాత ఇది ఫ్రైడే అన్నమాట. సో అంతకు ముందు మనకు ఓపెనింగ్ ఇలా పైకి ఇలా ఓపెనింగ్ ప్రైస్ అనేది పైకి మూవ్ అయింది కానీ బట్ ఇక్కడ నుంచి అయితే మాత్రం మనం మెల్లగా డ్రాస్టిక్ అయితే ఇక్కడ అయింది. బట్ ఇక్కడ ఇదే లెవెల్ నుంచి మళ్ళీ ఏదైతే ఉందో ఈ లెవెల్ నుంచి మనకి ఇక్కడ ప్రైస్ అయితే బౌన్స్ అవడం జరిగింది, సస్టైన్ అయింది. ఫర్దర్ గా బ్రేక్ ఇచ్చింది అనుకున్నాం కానీ నెక్స్ట్ డే కూడా మనకు మొత్తం అంతా కన్సోలేషన్ ఉందన్నమాట. సో అదే విధంగా మీరు బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూసుకున్నట్టయితే, సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా ఓపెన్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్లు తీసుకోవడం అయితే మీకు కనిపించే స్వింగ్స్ దగ్గరే మీరైతే లైన్లు అయితే ఫామ్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా మీరు చూసుకున్నట్టయితే ఇట్లా బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు కంప్లీట్ కన్సాలిడేషన్ అనే చెప్పుకోవాలి. సో ఇట్లా ఇది వచ్చేసి 24 మార్చి అండి. అదేవిధంగా ఇది 25th మార్చి. దాని తర్వాత మనకి ఇక్కడ నుంచి సెల్ ఆఫ్ అయితే వచ్చింది. ఇక్కడ ట్రై చేశారు కానీ బట్ ఇక్కడ నుంచి ట్రై చేశారు కానీ మార్కెట్ ఇక్కడ నుంచి వెనకైతే ఇలా రావడం జరిగింది. సో నేనేమనుకున్నా అంటే ఇక్కడ కన్సాలిడేషన్ అయింది కదా, ఫర్దర్ ఇట్లా బ్రేక్ ఇచ్చి అనుకున్నా. బట్ ఇక్కడ నుంచి సెల్ ఆఫ్ బయర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అగ్రెస్ తీసుకెళ్లారు. రెస్ట్ ఆఫ్ ద డే అంతా సేమ్ నిఫ్టీలో లాగానే కన్సాలిడేషన్ పెట్టారు అనమాట. అదేవిధంగా తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ దీన్ని నెక్స్ట్ డే వచ్చేసి ఈ రేంజ్ కన్నా ఈ రేంజ్ కి అప్ సైడ్, ఈ రేంజ్ కి డౌన్ సైడ్ అండి. ఈ రేంజ్ కి అప్ సైడ్, డౌన్ సైడ్ రెండింటి సైడ్ ఇక్కడ ఎవరైతే ఈ రేంజ్ లో ఉన్నారో పైకి మూవ్ చేసినట్టు మూవ్ చేసి ఇక్కడ ట్రాప్ చేశారు. అదే విధంగా ఇక్కడ ట్రాప్ చేశారు అనమాట. ప్రీవియస్ గా డౌన్ సైడ్ అప్ సైడ్ బోత్ సైడ్ మనకైతే ట్రాప్ అయితే జరిగింది అనమాట ఆ రోజులో. సో వాళ్ళ యొక్క రేంజ్ ని ఇంకొంచెం పెంచుకున్నారనే చెప్పుకోవచ్చు మనం వచ్చేసి. సో ఇదే విధంగా మనకి ఈ రోజు మార్కెట్ ఎలా ఉంటుందని నేనైతే మార్నింగ్ అనుకోవడం అయితే ఫ్లాట్ ఓపెన్ అయిందంటే మాత్రం సస్టైన్ అయ్యి ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయిందంటే మాత్రం సస్టైన్ అయ్యి ఇక్కడ ఫర్దర్ గా బ్రేక్ ఇస్తే ఇక్కడ నుంచి ఇక్కడ ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్, ఆల్మోస్ట్ ఇది బ్రేక్ ఇచ్చినట్టయితే ఫోర్త్ టైం బ్రేక్అవుట్ అయింది అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. సో బట్ అది అట్లా జరగలేదు మనకు వచ్చేసి. బికాస్ ఆఫ్ మనకి యుఎస్ మార్కెట్ మనకి సెల్ ఆఫ్ లో ఉండడం వల్ల మనకి ఓపెనింగ్ అయితే గ్యాప్ డౌన్ అయ్యింది. సో గ్యాప్ డౌన్ అవటం మనకి ఎక్కడైతే గ్యాప్ డౌన్ అయిందో ఆ గ్యాప్ డౌన్ అయిన దగ్గర మనకు ఓపెనింగ్ అయితే పెరిగింది. సో దాన్ని మీకు ఇప్పుడు ఒకసారి మీకు రిప్లైలో ప్లే చేసి చూపిస్తాను చూడండి. మనకి ఇలా ఉంది కదా ఈ ఏరియా అన్నమాట. ఇలా ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి అయితే తర్వాత ఫర్దర్ గా మనకి ఇట్లా సెల్ ఆఫ్ అయితే వచ్చేసింది అనమాట మార్కెట్ లో. సో రెస్ట్ ఆఫ్ ద డే అంతా మనకి ఇలా కన్సాలిడేషన్ లో ఉండిపోయింది అనమాట. మనకి చెప్పాలంటే ఓపెనింగ్ మీకు ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఈ ఏరియా నుంచి ఏదైతే ఇక్కడ ఏరియా ఉందో ఈ ఏరియా నుంచి మనకైతే ఓపెనింగ్ వెళ్ళింది. బట్ ఈ టూ క్యాండిల్స్ చూసిన తర్వాత నేనైతే మాత్రం మళ్ళీ ఫర్దర్ గా వెళ్ళిద్దనే ఎక్స్పెక్ట్ చేశాను. అదేవిధంగా నిఫ్టీలో కూడా మీరు చూసుకున్నట్టయితే ఓపెనింగ్ ఏదైతే మనకి ఎక్కడైతే ఓపెనింగ్ ఇది అనుకున్నాం కదా సపోర్ట్ అని చెప్పేసి, ఈ సపోర్ట్ దగ్గర మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒక సపోర్ట్ అన్నమాట. ఇది చెప్పాలంటే మీకు ఇది 1, 2, 3. సో ఇక్కడ అన్నమాట. సో ఈ ఏరియాలో ఓపెన్ అయింది. ఓపెనింగ్ ఇలా తీసుకెళ్లారు. సో నేనేమనుకున్నానంటే అదే థాట్ మనకి వచ్చేసి ఇట్లా ఒక ట్రెండ్ లైన్ ఉంది కదా, సో బుల్లిష్ మార్కెట్, సో కిందకి తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదేమో అనుకున్నా. బట్ మనం చూసుకున్నట్టయితే అదే విధంగా అట్లా తీసుకెళ్లి ఆల్మోస్ట్ క్లోజింగ్ ప్రైస్ నియర్ బై అక్కడ తీసుకెళ్లి అక్కడ నుంచి సెల్ అప్ అయితే కంటిన్యూ చేశారండి నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో. సో నేను వచ్చేసి ఎంట్రీ అనేది బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ చేశాను. ఇనీషియల్ గా అయితే మాత్రం ఫస్ట్ ఇక్కడ అప్ సైడ్ అనుకున్నాను. బట్ ఇక్కడ ఏం చేశానంటే వెంటనే ఈ క్యాండిల్ అనేది ఇట్లా చేశారు. ఆల్మోస్ట్ మన ప్రీవియస్ డే రేంజ్ లో ఉంది కాబట్టి, సో ఇదే రేంజ్ లోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఈ రోజు కూడా కంప్లీట్ గా కన్సాలిడేషన్ లో ఉండిపోయింది ఏమో అనుకున్నా. ఇక్కడ ఇలా ఉండిపోయింది అనుకున్నా. సో బట్ ఏం చేశారంటే ఇదే ఈ ఏరియా నుంచి నేను ఇక్కడ బ్రేక్ అయితే మాత్రం ఇక్కడ నుంచి ఫర్దర్ గా పైకి వెళ్తాను చూసే కానీ బట్ ఇక్కడ నుంచే మనకి ఆల్మోస్ట్ ప్రీవియస్ డే క్లోజ్ దగ్గర నుంచి మనకి ప్రైస్ అయితే వెనక్కి రివర్స్ రావడం జరిగింది. సో మీకు ఇక్కడ వచ్చేసి ఇది అనుకున్నాం కదా మనం రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ అనుకున్నాం కదా. సో ఇనీషియల్ గా ఇట్లా పైకి వెళ్ళింది. సో ఇక్కడ మనకి ఏదైతే ఈ 3 క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ బుల్స్ అనే వాళ్ళు ట్రై చేశారండి. మీరు కరెక్ట్ గా మీరు చూసుకున్నట్టయితే బుల్స్ అనే వాళ్ళు మళ్ళీ ట్రై చేశారనమాట. ఇదే ఏరియా నుంచి చూసుకోండి. మీరు ఇక్కడ నుంచి సస్టైన్ అయ్యి పైకి వెళ్ళింది కదా, ఇదే ఏరియాకి మళ్ళీ వచ్చింది అనమాట. మీకు కరెక్ట్ గా మీకు లైన్ గీయాలంటే ఇక్కడ నుండి వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చింది. ఇదే క్యాండిల్ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఒక చిన్న బుల్లిష్ ఎంగల్ఫింగ్ వల్లే పడింది అనమాట. ప్రాపర్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ కాదు బట్ సమ్ వాట్ మంచి క్యాండిల్ అని చెప్పుకోవాలన్నమాట. సో ఈ క్యాండిల్ కానీ ఫర్దర్ గా బ్రేక్ అయితే మాత్రం బుల్స్ అందరూ ట్రాప్ అవుతారని చెప్పి అనుకున్నా. యాజ్ ఐ థింక్ దట్ సేమ్ అదే జరిగింది అనమాట. సో కాకపోతే ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుందాం అంటే మాత్రం మనకు వచ్చేది పెద్ద
పెద్ద క్యాండిల్ ఆల్మోస్ట్ మనకు భారీ క్యాండిల్ అని చెప్పుకోవాలి. సో చూసుకున్నట్టయితే మనకి షార్ట్ పొజిషన్ చెప్పుకుంటే నేను ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ 1:2 రావాలన్నా కానీ కొంచెం అయితే 1:2 అయితే వచ్చింది, మార్కెట్లో వచ్చింది. బట్ ఇది స్టాప్ లాస్ అనేది చాలా పెద్దగా ఉండడం వల్ల నేను ఇక్కడైతే ప్లాన్ చేయలేదు. సో నేనేం చేశానంటే ఇమీడియట్ గా డే లో ఉందని చెప్పేసి మనకి ఇమీడియట్ గా సపోర్ట్ ఏదండి డే లో అనమాట ఇదనమాట. సో ఈ డే లో ఎప్పుడైతే బ్రేక్ అయ్యి క్యాండిల్ ఇలా క్లోజ్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ కి వెళ్ళి క్యాండిల్ పడిందో ఇక్కడైతే నేను ప్లాన్ చేశాను. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చెప్పాలంటే షార్ట్ పొజిషన్ ఇక్కడ చేశాను అనమాట. సో ఈ రీటెస్ట్కి వెళ్ళిన తర్వాత ప్రైస్ అయితే వచ్చి నేను ఇక్కడ తీసుకున్నాను ఈ ఏరియాలో. సో నేను ఇదే క్యాండిల్ అయితే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అవడం కూడా జరిగిపోయిందండి. సో మనకి నేను తీసుకున్న వెంటనే మనకి వచ్చేసి మనకి ఆ, మన టార్గెట్ అయితే హిట్ అవడం జరిగింది. అదేవిధంగా దాన్ని మీకు చూపిస్తా. ఈ రోజు మన ప్రాఫిట్ వచ్చేసి 22,129 రూపీస్ అనమాట. ఆల్మోస్ట్ నేను కూడా 10:56 అప్పుడు నేనైతే ఎంట్రీ తీసుకున్నానండి. సో పొజిషన్స్ వచ్చేసి ఇది అనమాట. సో నేనైతే తర్వాత ఇంకా ఎంట్రీ అయితే ప్లాన్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే మనకి ఒక అప్ సైడ్ మార్కెట్ కదా, ఈ రోజు క్లోజింగ్ అంటే రేపటి క్లోజింగ్ ని బట్టి వచ్చేసి మనం డిసైడ్ అవుదాం అని చెప్పేసి నేను ఫర్దర్ గా చేయలేదు. దానికి తగ్గట్టుగానే రెస్ట్ ఆఫ్ ద డే అంతా మార్కెట్ వచ్చేసి కన్సాలిడేషన్ లో అయితే ఉండిపోవడం జరిగింది అనమాట. ఇట్లా కన్సాలిడేషన్ ఉండిపోయింది. సో ఇది ఫర్దర్ గా రేపు మార్నింగ్ అనేది ఇది కంటిన్యూ అయ్యిద్దా, ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ అనేది బౌన్స్ అయ్యిద్దా అనేది రేపు చూద్దామండి. అదేవిధంగా మీరు నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే నిఫ్టీలో కూడా సేమ్ నేను ఏదైతే అనుకున్నానో అదే విధంగా మన నిఫ్టీలో కూడా ఫాల్ అయితే రావడం జరిగింది. ఇది మంచిగా మనకు సపోర్ట్ అనే చెప్పాలి. 23,400 అనే లెవెల్ అనేది దీంట్లో నిఫ్టీలో కూడా ఓపెనింగ్ మనకు వచ్చేసి ఇట్లా ప్రైస్ అయితే కంటిన్యూస్ గా బౌన్స్ అయింది. సో నేను దీంట్లో కూడా మనకి అప్ సైడ్ మూవ్మెంట్ అయితే అదే ప్రీవియస్ డే రేంజ్ లోనే, ఈ ప్రీవియస్ డే రేంజ్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అండి ఈ ప్రీవియస్ డే రేంజ్ లోనే ఉండిపోయిద్దా అనేది ఒక డైలమాలో ఉన్నాను. బట్ మనకి ఆ ప్యానిక్ సెల్లింగ్ అనేది మనకు వచ్చిందనమాట. సో అది యూఎస్ మార్కెట్ అనేది బాగా క్రాష్ అవడం వల్ల సో అదే విధంగా అది కూడా మనకి ఇక్కడ కంటిన్యూ అయింది. బికాస్ ఆఫ్ ట్రంప్ ఓన్లీ. ఆ ట్రంప్ గారు ఏదో ట్యాక్స్లు అని చెప్పేసి మనకి ఏదో న్యూస్ అయితే నడుస్తుంది. బట్ నేనైతే న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ అయితే చేయను. మనకి ఆల్మోస్ట్ మన లెవెల్స్ ని బట్టి అయితే నేను తీసుకుంటూ ఉంటాను అనమాట. విత్ చిన్న చిన్న స్టాప్ లాస్ పెడతాం. 1:2 1:3 టార్గెట్స్ అయితే అలా అయితే నేను ప్లాన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సేమ్ మనకి సిమిలర్ గా మనకి బ్యాంక్ నిఫ్టీ ఏదైతే పడిందో అదే ప్యాటర్న్ అనమాట కంటిన్యూ అయింది. సో ఇక్కడ సేల్ అయింది, పెద్ద క్యాండిల్ ఇచ్చింది డేలో దగ్గర తర్వాత ఇలా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ మీకు చూసుకున్నట్టయితే సేమ్ ఎట్లయితే మనకి దేంట్లో వచ్చిందో దీంట్లో కూడా అంతే అనమాట. నిఫ్టీలో కూడా మీరు చూసుకున్నట్టయితే కరెక్ట్ డేలో రీటెస్ట్ వచ్చి మంచి ఒక బ్యూటిఫుల్ క్యాండిల్ అయితే పడిందండి. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరన్నా ఇట్లాంటి సెటప్ వస్తే మాత్రం మర్చిపోకుండా వదిలిపెట్టుకొని చూడండి. ఎందుకంటే నేను ఇక్కడ డౌన్ సైడ్ ఎందుకు ప్లాన్ చేశానంటే బయ్యర్స్ అందరూ ట్రాప్ అయిపోయారండి. బయ్యర్స్ అందరూ ట్రాప్ అయ్యారు. సో అయితే ప్రైస్ బ్రేక్ అయ్యింది, క్యాండిల్ క్లోజ్ అయింది, రీటెస్ట్కి వచ్చింది మళ్ళీ ఇక్కడ. ఒకవేళ నాకు కానీ నా ట్రేడ్ కానీ లూజ్ అయినట్లయితే మాత్రం నేను ఒక చిన్న స్టాప్ లాస్ అనుకున్నా కదా, ఆ స్టాప్ లాస్ అనేది పోయి చిన్న స్టాప్ హిట్ అయ్యింది. బట్ మనకు రివార్డ్ వస్తే మాత్రం మంచి రివార్డ్ అనేది వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ 1:4 వరకు మనకి వచ్చింది. మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే అసలు వెళ్ళలేదు. వెళ్ళిన ప్రతిసారి కిందకి సెల్ ఆన్ రైజ్ మార్కెట్ టైప్ అయితే ఫామ్ అయింది ఈ రోజు అయితే మాత్రం. సో లెట్ సి రేపైతే మనకి మార్కెట్ లో ఫర్దర్ గా సెల్ ఆఫ్ ఉండిద్దా, లేకపోతే రేపు కూడా ఇది కానీ ప్రైస్ కానీ ఓపెన్ అయ్యి ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి ఫర్దర్ గా బ్రేక్ ఇచ్చిందంటే మాత్రం ఫ్లాట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా కన్సాలిడేషన్ అయ్యి ఫర్దర్ గా వెళ్తే మాత్రం మళ్ళీ కొంచెం సెల్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇన్ కేస్ ఇన్ కేస్ మార్కెట్ కానీ పైకి మాత్రం గ్యాప్ అప్ అయిందంటే మాత్రం ఈ రేంజ్ లో గ్యాప్ అప్ అయిందంటే మాత్రం ఈ రేంజ్ లో ఇలా కొంచెం వోల్టైల్ గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఇనిషియల్ గా ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఇలా ఏమన్నా కొంచెం ఇలా కిందకి వెళ్ళి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే రావచ్చు. సో ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన మళ్ళీ ఫర్దర్ గా సెల్ ఆఫ్ అయితే కంటిన్యూ అయితేనే అనుకుంటున్నాను. సో చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. సో 1 డే టైం ఫ్రేమ్ లో మీరు చూసుకున్నట్లయితే కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే మీరు మనకి ఏదైతే ఉందో ఇక్కడ కంటిన్యూస్ క్యాండిల్స్ ఎలా వెళ్ళినాయో ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా చిన్నగా అయితే మాత్రం ఇలా అనుకున్నాను నేను. బట్ అది అలా జరగలేదండి. ఫ్లాగ్ ప్యాటర్న్ టైప్, బట్ అది కిందకి డౌన్ సైడ్ బ్రేక్ అయింది. ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది మీరు చూసుకున్నట్టయితే కరెక్ట్ ఇక్కడ నుంచి మూవ్మెంట్ వచ్చింది కదా, ఇది ఒక ఫ్లాగ్ అని చెప్పాలి. ఫ్లాగ్ ప్యాటర్న్ అంటారు దీన్ని. సో ఒక రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది. రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిన వెంటనే అక్కడ నుండి సెల్ ఆఫ్ అయితే రావడం జరిగింది నిఫ్టీలో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు సేమ్ సిమిలర్ గా మీకు అలాగే ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఫర్దర్ గా అప్సైడ్ అయితే బ్రేక్ అయింది అనుకున్నాను. బట్ దీంట్లో కూడా సేమ్ అట్లాగే మన ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది కానీ అది డౌన్ సైడ్ కి అయితే బ్రేక్ అయింది అనమాట. ఇది ఒక రెసిస్టెన్స్ అని చెప్పుకోవాలి 52,000 అనేది. ఈ రోజు వచ్చేసి మార్కెట్ మనకి 51,000 దగ్గర కొంతసేపు మనకి కన్సల్టేషన్ జరిగింది. రెస్ట్ మనకి డే అంతా మనకి చెప్పాలంటే మీరు ప్రాపర్ గా చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ఉందో మార్కెట్ లో మీరు ఇక్కడ కంటిన్యూస్ గా సెల్ ఆఫ్ అయింది కదా, సెల్ ఆఫ్ అయిన ఆల్మోస్ట్ అరౌండ్ 11 తర్వాత దగ్గర నుంచి మనకు ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ డే అంతా మనకి ఇట్లా ఉండిపోయింది అనమాట.
ఇది మీకు చెప్పుకోవాలనుకుంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్‌లో ఒక రివర్సల్ స ఫ్లాగ్ ప్యాటర్న్ అండి. మనకి అప్ సైడ్ అయినా సరే, డౌన్ సైడ్ అయినా సరే ఇలా ఉంటదనమాట. మనకు ఒక చిన్న ఫ్లాగ్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు మనం. ఇట్లా ఇది కంటిన్యూ అయ్యిద్ది. ఇప్పుడు రేపొద్దున ఎక్కడైనా ఫ్లాట్ గాని, చిన్న గ్యాప్ అప్ గాని అయ్యి ఫస్ట్ 5 మినిట్స్ గాని ఇలా గాని అయితే మాత్రం ఫర్దర్‌గా మళ్ళీ సెల్ ఆఫ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. మనం గ్యాప్ అప్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా ఇలా ఈ లో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, ఈ 50,800 ఈ లో అయితే ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, మనం అప్పుడైతే మాత్రం ఫర్దర్‌గా మనం సెల్ ఆఫ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఒక చిన్న స్టాప్ లాస్ అయితే ప్లాన్ చేసి తీసుకోవచ్చు మనం ఓపెనింగే. అదేవిధంగా మనం నిఫ్టీలో కూడా చూసుకున్నట్టయితే మన నిఫ్టీ కూడా చాలా వరకు సస్టైన్ అని చెప్పాలి. 123, 141 దగ్గర ఉంది కదా! సో, ఇక్కడ నుంచి అయితే మాత్రం మళ్ళీ ఇన్ కేస్ గాని మనకి గ్యాప్ అప్ అయ్యి లేకపోతే ఫ్లాట్ ఓపెన్ అయినా ఇక్కడ గాని ఆగి ఇట్లా ఫర్దర్‌గా ఒక రెడ్ క్యాండిల్ అలా పడితే మాత్రం సెల్ ఆఫ్ అయిద్ది. అయితే ఇంకోటేంటంటే, ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అయితే రాలేదు గదా! రేపు మార్నింగ్ గ్యాప్ అప్ గాని, ఫ్లాట్ గాని ఓపెన్ అయితే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అయితే ఇలా మనకి వచ్చేసి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది అలా వచ్చిద్దనమాట. ఇలా రాంగానే అందరేంటంటే చాలామంది ఇక్కడ సెల్లర్స్ ట్రాప్ అయ్యే విధంగా చేస్తారనమాట. అలా క్యాండిల్ క్లోజ్ అయిద్ది. నెక్స్ట్ క్యాండిల్ అలా స్టార్ట్ అయ్యి అలా కిందకెళ్ళినట్టు వెళ్లి వెంటనే రివర్స్ మన ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగి ఎవరైతే దీంట్లో సెల్ ఆఫ్ చేశారో వీళ్ళందరి యొక్క స్టాప్ లాస్‌లు హిట్ అయితే జరుగుతాయండి. సేమ్ నేను మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఒకసారి మీరు అది చూడండి ఒకసారి వెనక్కి వెళ్ళి. సో అదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా అలా జరిగే స్కోప్ అయితే ఉందన్నమాట. సో అలా అయితే మీరు ఓపెనింగ్ అయితే మాత్రం మీరు ఎవరి కంట్రోల్‌లో ఉన్నారని తెలుసుకోకుండా అయితే మాత్రం మీరు దయచేసి ఎంటర్ అవ్వద్దు. స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి మోస్ట్ ప్రాబబిలిటీ ఎక్కువ ఉందన్నమాట. సో ఈరోజు బ్యాంక్స్ మనకి ఏదైతే ఏ బ్యాంక్ అయితే మనకు బాగా డ్రాగ్ చేసిందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మనకి మంచిగా 60 పాయింట్స్ అయితే మనకు ఫాలో అయింది. ఆల్మోస్ట్ 3% మనకు ఫాలో అయింది. అది ఎందుకు ఏంటి అనేది రీజన్ మనకు తెలియదు కానీ దీంట్లో ఎవరైతే లాంగ్స్ బిల్డ్ చేశారో ఆ లాంగ్స్ మొత్తం ఎగ్జిట్ అయ్యారని చూసుకోవచ్చు. చెప్పాలంటే మనం ఫస్ట్ 5 మినిట్స్ స్కాన్‌లో ఆల్మోస్ట్ మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఆల్మోస్ట్ మనకు ఒక 40, 15 మినిట్స్ అయితే మనకు ఒక 5 మినిట్స్ స్కాన్ రేంజ్‌లో ఉందని చెప్పుకోవాలి. కరెక్ట్‌గా మీరు చూసుకున్నట్టయితే ఈ 5 మినిట్స్ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ అయిందండి కరెక్ట్‌గా. ఇక్కడ నుండి మనకు కంటిన్యూస్‌గా వెళ్ళింది. సో, బ్యాంక్ నిఫ్టీలో మేజర్ పార్ట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అండ్ ఐసీఐసీఐ బ్యాంక్ కాబట్టి, సో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ 2 ఫాలో అయినట్టే ఆల్మోస్ట్ 50% మనకి ఇండెక్స్ మనకి ఇటు సైడ్ అయితే మూవ్ అవుతాయి ఆ 2 బ్యాంకులు, అటు సైడ్ మూవ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంది కాబట్టి, సో, అది కిందకొచ్చేసింది కాబట్టి, ఈరోజు ఓపెనింగ్ నుంచి మన బ్యాంక్ నిఫ్టీ అయితే ఫాలో అయింది. అదేవిధంగా నిఫ్టీ కూడా సపోర్ట్ చేసిందనమాట. సో, దిస్ ఈజ్ దిస్ ఈజ్ ద అనాలిసిస్ ఫర్ ద డే అండి. సో, థాంక్ యూ. మనకి మన ఛానెల్ వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏమైనా కామెంట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థాంక్ యూ.